హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నామండి. నేను బ్యాంక్ నిఫ్టీ 2 సెప్టెంబర్ చార్ట్ ఓపెన్ చేశాను. మనకి మార్నింగ్ మంచి గ్యాప్ అప్ అయింది కదండి. అయిన వెంటనే మార్కెట్ని మనం డౌన్ఫాల్ చూడొచ్చు. అలాగే మీకు ఇక్కడ రెడ్ కలర్ జోన్ కనిపిస్తుంది కదండి, రెడ్ కలర్లో. సో మార్కెట్ అనేది నెగిటివ్ ఉందని మన ఇండికేటర్స్ చెప్తున్నాయి. సో మార్కెట్ డౌన్ఫాల్ వచ్చిన తర్వాత ఈ జోన్లో అరౌండ్ 1340 ఈ టైంలో మనకి బయర్స్ యాడ్ అయ్యారు. సో బయర్స్ యాడ్ అయ్యారంటే మార్కెట్ని అప్పుడు పుష్ చేసినట్టే. సో మార్కెట్లో బయర్స్ యాడ్ అయిన వెంటనే మార్కెట్ అనేది అప్వర్డ్ మూమెంట్ వెళ్ళింది. షార్ప్ మూమెంట్ మీరు చూడొచ్చండి ఇక్కడ. సో ఇక్కడ నుండి మనం క్యాప్చర్ చేస్తే ఇట్ వాజ్ 250 పాయింట్స్ అండి. ఓకే, సో బయర్స్ యాడ్ అయిన వెంటనే నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిపోయింది. సో రెసిస్టెన్స్ జోన్ ఉంది కదండి. సో ఇక్కడ నుండి మార్కెట్ అనేది మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో మన ఇండికేటర్స్ ప్రకారం మనకి సెల్ సింబల్ కూడా ఇచ్చింది ఇక్కడ. సో మనకు సెల్ సింబల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఫర్దర్ డౌన్ఫాల్ చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు. సో ఫర్దర్గా డౌన్ఫాల్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 51,329 ఈ లెవెల్ ఉంది కదండి గ్రీన్ కలర్లో. సో ఇది వచ్చేసి మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నిఫ్టీ చూద్దామండి. ఓకే, ఇది నిఫ్టీ 50 చార్ట్ అండి. సో మార్నింగ్ గ్యాప్ అప్ అయిన వెంటనే మన ఇండికేటర్స్ ప్రకారం అయితే నిఫ్టీ 50లో సెల్ సింబల్ ఇచ్చేసింది. మీకు ఇక్కడ చూడొచ్చు, టూ రెడ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో మార్నింగ్ గ్యాప్ అప్ అయిన వెంటనే సెల్ ఇచ్చింది. సో అక్కడ నుండి మార్కెట్ అనేది డౌన్ఫాల్ చూడొచ్చు. సో ఇక్కడ నుండి ఫాల్ చూస్తే ఇట్ వాస్ 96 పాయింట్స్ అండి. సో మార్కెట్ ఫాల్ అయినప్పుడు మధ్యలో మనకి సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు. సో సెల్లర్స్ యాడ్ అయ్యారంటే మార్కెట్ ఇంకొంచెం ఫాల్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్ ఎక్కడి వరకు ఫాల్ అయింది అంటే నిన్నటి బయర్ జోన్ ఉంది కదండి, బయర్స్ ఎక్కడైతే యాడ్ అయ్యి ఉన్నారో అక్కడి వరకు మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో బయర్స్ యాడ్ అయ్యారు, ఇక్కడ నిన్నటి జోన్లో బయర్స్ ఉన్నారు కాబట్టి అది ఈరోజు మనకి సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ అక్కడే సపోర్ట్ తీసుకొని ఈరోజు ఫామ్ అయిన సెల్లర్ జోన్ వరకు వెళ్ళి అక్కడ రిజెక్షన్ ఫేస్ చేసిందండి, మీరు క్లియర్గా చూడొచ్చు. సో రేపటి మార్కెట్లో ఒకవేళ ఈ సెల్లర్ జోన్ బ్రేక్ అయింది అంటే మనం ఫర్దర్ అప్వర్డ్ మూమెంట్ చూడొచ్చు. కింద అయితే మనకి కంటిన్యూస్గా బయర్స్ కనిపిస్తున్నారు. సో రేపటి మార్కెట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం టుమారో. అండ్ క్రూడ్ ఆయిల్ చూద్దామండి ఇప్పుడు. ఓకే, నేను క్రూడ్ ఆయిల్ మినీ ఫ్యూచర్స్ ఓపెన్ చేశానండి. సో మన ఇండికేటర్స్ ప్రకారం అయితే మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లోనే మనకి బై సింబల్ ఇచ్చిందండి. సో ఇక్కడ నుండి మనకి మంచి అప్వర్డ్ మూమెంట్ ఉంది. సో ఇట్ వాస్ అరౌండ్ 86 పాయింట్స్ అండి. సో మార్కెట్ ఇక్కడ నుండి రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిన వెంటనే మనం ఇక్కడ నుండి రిజెక్షన్ చూడొచ్చు, డౌన్ఫాల్ వచ్చిందండి. సో మార్కెట్ అప్వర్డ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు మనకి బయర్స్ యాడ్ అయ్యారు. సో బయర్స్ యాడ్ అయ్యారంటే మార్కెట్ ఇంకా ముందుకు వెళ్తుంది అర్థం. సో బయర్స్ యాడ్ అయినప్పుడల్లా మార్కెట్ ఫర్దర్ మూమెంట్ వెళ్ళిందండి, ఫర్దర్ అప్వర్డ్ మూమెంట్ వెళ్ళింది. సో రెసిస్టెన్స్ జోన్ అనేది ఫేస్ చేసిన వెంటనే మార్కెట్ ఫర్దర్ డౌన్ఫాల్ని చూసాము. సో ఎక్కడైతే మనకి నియర్ బై బయింగ్ జోన్ ఉందో అంటే నియర్ బై బయర్స్ ఉన్నారు. సో మార్కెట్ మళ్ళీ అక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుండి బౌన్స్ బ్యాక్, మళ్ళీ బయర్ జోన్, మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ బయర్ జోన్, మళ్ళీ బయర్ జోన్ నుండి బౌన్స్ అయిందండి. సో మీరు చూడొచ్చు బయింగ్ జోన్ అనేది ఎంత స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తుందో. సో క్రూడ్ ఆయిల్ అనేది ఫర్దర్గా డౌన్ఫాల్ ఉండాలి అంటే ఈ బయింగ్ జోన్ని అది బ్రేక్ చేయాలండి. ఓకే, సో అప్వర్డ్లోనైతే మనకి సెల్లర్స్ ఎక్కడ యాడ్ అయ్యలేరు. సో ఇంకా మార్కెట్ అప్వర్డ్ వెళ్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనం సిల్వర్ కూడా చెక్ చేద్దాము. ఓకే అండి, నేను సిల్వర్ ఓపెన్ చేశాను. సో మనకి మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లోనే అండి క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ 9 o'clock క్యాండిల్లోనే మనకి బై సింబల్ ఇచ్చింది. సో బై సింబల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఫర్దర్గా అప్వర్డ్ మూమెంట్. సో మనం ఇక్కడ ఇచ్చింది కదండి. సో ఇక్కడ నుండి చెక్ చేద్దాం ఎన్ని పాయింట్స్ ఉందో. సో ఇక్కడ నుండి హై చెక్ చేస్తే ఇట్ ఈస్ 743 పాయింట్స్ అండి. ఓకే, 743. అండ్ మార్కెట్ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిన తర్వాత మార్కెట్లో మనం డౌన్ఫాల్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు, ఇక్కడ ఒకసారి సెల్లర్స్ యాడ్ అయ్యారు, మళ్ళీ లేసిన వెంటనే మళ్ళీ సెల్లర్స్ యాడ్ అయ్యారు. అంటే మార్కెట్ని నేను పైకి వెళ్ళకుండా సెల్లర్స్ అడ్డుకుంటున్నారు. సో మనం చూద్దామండి, ఒకవేళ మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ వస్తే ఈ సపోర్ట్ లెవెల్ ఉంది కదండి, ఈ 84,150 to 100 లెవెల్, ఈ లెవెల్ వరకు రావచ్చు.
ఒకవేళ అప్వర్డ్ మూమెంట్ వెళ్తుంది అని అనుకుంటే ఈ సెల్లర్ జోన్ ఉంది కదండి, 84,770 టు 84,850 ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్వర్డ్ మూమెంట్ చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.